దేవతలందరూ కూడా స్వామివారిని ఇలా స్తుతించారు. జటాకటాక సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఝరీ విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాటపట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ. ఓం నమః శివాయ. ధరాధరేంద్రనందిని విలాసబంధుబంధురస్ఫురదృగంత సంతతి ప్రమోదమోదమానసే కృపాకటాక్షధోరణి నిరుద్ధ దుర్ధరాపది క్వచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని. ఓం నమః శివాయ. నమః పార్వతీపతయై. హర హర మహాదేవ శంభో శంకర అని దేవతలందరూ కూడా స్తోత్రం చేశారు. పరమశివుల వారు కైలాసానికి చేరుకున్నారు. గంగా గౌరీ ఆనందపడ్డారు. శంకరదేవులు చాలా కాలానికి వచ్చారు అని చెప్పి సంతోషంగా కాలం గడుపుతున్నారు. కొంతకాలం జరిగిన తరువాత శ్రీ మహావిష్ణువు కైలాసానికి రావడం జరిగింది. అలా వస్తూ ఉన్నటువంటి మహావిష్ణువుకి పరమశివుల వారు ఎదురు వెళ్ళి స్వాగతం చెప్పారు. దేవదేవ పుండరీక నయన దీనావన సకల లోకపాలన తావకీన కృపణాపై చూపగదయ్య దయామయ నిరామయ గోవింద దామోదర అని చెప్పి స్తుతించి తీసుకొచ్చారు. మనకి శాస్త్రాలు కొన్ని విషయాలు చెబుతున్నాయి. ఏమంటే ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు సగౌరవంగా తీసుకొచ్చి మరి ఒక ఆసనం మీద కూర్చుండబెట్టి సకల మర్యాదలు చేసిన తరువాత మీరు ఏ పని మీద వచ్చారు అని అడగాలి. అది మనకి నేర్పుతున్నది ఈ చరిత్ర. అంతేగాని రావడం ఏమిటో ఎలా వచ్చావు, ఏం పని మీద వచ్చావు అనకూడదు. కొన్ని ధర్మాలు మనం శాస్త్రాలు వినడం చేత మనకు తెలుస్తూ ఉంటాయి. పరమశివుల వారంతటి వారు వెళ్ళి స్తుతించి సగౌరవంగా తీసుకొచ్చి శ్రీ మహావిష్ణువును ఉచితాసనాసీనుణ్ణి చేసినటువంటి వాడై అప్పుడన్నారు, స్వామి ఏమిటి ఇలా దయచేశారు, ఉటంకించండి. అప్పుడు శ్రీ మహావిష్ణువు కొంతసేపు ఇష్టాగోష్ఠి చేశారు. హరిహరాదులిద్దరూ కూడా సంభాషణ చేసిన తరువాత శ్రీ మహావిష్ణువు అన్నారు, శంకర సరే ఇక నేను వెళ్ళొస్తాను, కానీ మరి ఆ పాపం సంగతి ఏమిటయ్యా